నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మీద కంటే కూడా ప్రస్తుతానికైతే కాపు సామాజిక వర్గం మీద ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గానికి మధ్య భేదాభిప్రాయాలు క్రియేట్ చేయబోతున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మధ్య భేదాభిప్రాయాలు క్రియేట్ చేయబోతున్నట్టు ఒక వార్త వస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆదిత్య, మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకు తెలుగుదేశం పార్టీ తరపున మొదట నమస్కారాలు. రామాయణంలో పిడకల వేట అని ఒక సామెత ఉంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు ఎక్స్పైర్ అయిన మెడిసిన్వి, నువ్వు రాజకీయాలకు పనికిరావు, నువ్వు రాజకీయం చేయలేవు, నువ్వు రాజకీయాలకి అనర్హుడు అని చెప్పి ఏమీ పీకలేవు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని పీకేసి 2 ఎన్నికలు పెట్టి 11 ఎన్నికలు అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ గెలవాలని అత్యాశ, మళ్ళీ ఏదో సాధించాలి, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవాలని కూడా ఒక కుట్ర. దీనిపైన ఎలక్షన్ ముందే 2019 ముందే, ఎలక్షన్ జరగక ముందే జగన్మోహన్ రెడ్డి గారు 2-3 కార్డులు వేసాడు. ఆ కార్డులు ఏంటంటే, మొదట కన్నా లక్ష్మీనారాయణ, 2 జడి లక్ష్మీనారాయణ, అలాగే వాళ్ళ పార్టీలో ఉండే కాపు సామాజిక వర్గం ఒక ఆయన ఉండేవాడు, నేను పెద్ద లీడర్ అని చెప్పుకొని, అవంతి, చామంతి, భూపంతి, వీళ్ళందరూ వాళ్ళు విజయవాడలో సమావేశం జరిపారు, కాపుల సమావేశం అని 2019 ముందు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో నమ్మారు చేస్తారేమని. మళ్ళీ అక్కడ వాళ్ళకు ఒక పొంగవీటి రంగా గారి కొడుకు కలవడంతో ఎవరైతే హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, వీళ్ళందరూ కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే వాళ్ళు పెద్దవాళ్ళు రాలా. వీళ్ళు సమావేశం జరిపిన తర్వాత వీళ్ళకి కొంత స్పిరిట్ వచ్చింది. అవును, మనం చెప్తే కాపు నాయకులు వింటారా అని. ఎందుకు వచ్చిందంటే, 2,14,00,000 మంది బీసీ కాపు సామాజిక వర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లుగా ఉన్నారు. ఇది క్లియర్. వీళ్ళు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. 1,14,00,000 మంది ఎస్సీ బీసీలు ఉన్నారు, ఎస్టీసీలు ఉన్నారు. సో మేజర్ ఓటింగ్ ప్యాటర్న్ 2,14,00,000 మంది బీసీ సామాజిక వర్గం అంటే కాపులు. దాంట్లో తెలగ, బలిజ, ఏమంటారు మున్నీరు కాపు, భోగం కాపు, భోగం బలిజ, దాసరి బలిజ, ఇలాంటివి ఒక 126 కులాలు ఉన్నాయి, సబ్ కాస్ట్ బలిజాస్ కాపులు. కొంతమంది ఈడికి బలిజ ఇట్లాంటి వాళ్ళు బీసీల కింద వస్తారు, భోగం బలిజ, శెట్టి బలిజ లాంటి వాళ్ళు ఓసీల కింద వస్తారు, రకరకాలుగా ఉన్నాయి. సో ఈయన ఏమనుకున్నాడంటే, కాపుల్ని ఉద్ధరించవచ్చని కాపు సామాజిక వర్గంలో 56 కార్పొరేషన్లు పెట్టాడు. వాటికి చైర్మన్లు ఇచ్చారు, పదవులు ఇచ్చాడు. కుర్చీ ఇవ్వాల, డబ్బులు ఇవ్వాల, జీతం ఇవ్వాల. బీసీ రిజర్వేషన్ పూర్తిగా తొంగలో దొరికాడు. వాళ్ళకి 4% బీసీ రిజర్వేషన్ ఉంది, దాన్ని ఎత్తేసాడు. బీసీ కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య సౌకర్యం చేసుకునే అవకాశం ఉండేది. సో నిధులు అలికేట్ చేయకపోవడం వల్ల బీసీలు ఎవరు విదేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. పైగా బీసీ సామాజిక వర్గానికి ఇస్తున్న బీసీ బ్యాంకు, బీసీ కార్పొరేషన్ కావాల్సిన నిధులు, విదేశీ విద్య పూర్తి కట్ చేసడంతో పాటు వాళ్ళు నిదానంగా తెలుసుకునేశారు. ఇతను ఊరికే అలంకారప్రాయంగా ఉత్సవ విగ్రహాలుగా మనల్ని పెట్టుకొని వాడుకున్నాడే కానీ మనకి ఏ అధికారాలు ఇవ్వలేదు. ఇంకొక విషయం, వాళ్ళు మంత్రవతి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 746 మంది రెడ్డి సామాజిక వర్గానికి కీలక పదవులు వచ్చాయి. టోటల్గా రెడ్డి సామాజిక వర్గం. మరి బీసీ సామాజిక వర్గానికి ఏమి ఇచ్చాడు? డబ్బులు ఉండేది, ఆదాయం ఉండేది, అధికారం చెల్లించే పదవులే బీసీ సామాజిక వర్గం. ఇలా బలిజా ఆర్ బీసీ 2 ఒకటే వస్తుంది. ఎందుకు ఒకటే చేస్తున్నానంటే, కొన్ని ఏరియాలో బలిజాస్ కాపులు ఒకటే అంటారు, కొన్ని ఏరియాలో బీసీలు ఎక్కువ, బలిజాస్ తక్కువ అంటారు. సో ఇటుమిద్దంగా ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో కొంత మిక్స్డ్గా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేస్తానని కింద కత్తిపేట వేశాడు. దాంతో నమ్మలేదు, తిరగబడ్డారు. ఏకదమ్గా సైలెంట్ వార్ జరిపి ఈరోజు హరిరామ జోగయ్య రాసిన లెటర్లకి, ముద్రగడ పద్మనాభం చేసిన ఆగిత్యానికి బీసీలు ఎవరు వీళ్ళు నమ్మలే. ఒకప్పుడు బీసీ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్లు, మేము నాయకులు, మేము చెప్పిందే బలిజ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం వింటాదని చెప్పిన హరిరామ జోగయ్య ప్లస్ ముద్రగడ పద్మనాభం కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చేరడం, ఆయన కండువ కప్పుకోవడం, ముద్రగడ పద్మనాభం అనే పేరులో ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పెట్టుకోని శపథం చేశాడు. సరే, ఆయన పెట్టుకున్నాడు. తర్వాత నేను ఓడిపోతే పెట్టుకుంటాను. సో ఇవి 2 చల్లని రూపాయలు.
హరిరామ జోగాయి కావచ్చు, మొదటి పదనామ కావచ్చు, చల్లని రూపాయలు అని తేల్చేశారు ప్రజలు. మీరు మాకు బ్రహ్మాంబేదర్ నాయకులు కాదు, మాకు వేరే నాయకులు ఉన్నారు, మా సంగతి మేము చూసుకుంటామని చెప్పి బీసీ సామాజిక వర్గంలో లీడర్లు ప్రజలు రెండుగా చీలిపోయారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ వచ్చేస్తే నాయకులందరూ పోయి జగన్మోహన్ రెడ్డి పోయి చేరి పదవులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ విజయవాడలో జరిగిన కన్నా లక్ష్మీనారాయణ, జడి లక్ష్మీనారాయణ, ఆయన అవంతి శ్రీనివాసు, గంటా శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు సమావేశం జరిగినప్పుడు కొంత మార్పు కనబడుతుందేమో అనుకున్నారు. వీళ్ళు కూడా జగన్మోహన్ గారి మంత పడటంతో పోయమ్మ ఇది తేడా కొట్టని చెప్పి అప్పుడు మళ్ళీ ముద్రగడ పద్మనాభాన్ని పార్టీ తీసుకురావడం, హరిరావు జోగ దగ్గర ప్రేమలేఖలు రాయడం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడుతున్నారని చెప్పి టోటల్ గా ఉన్నటువంటి క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఉన్నటువంటి బీసీ కలుపు సమాజ వర్గం పూర్తిగా 56 కార్పొరేషన్లు మనం చేసిన మోసం, ప్లస్ ఈ 202,14,00,000 ప్రజలకి విదేశీ విద్య, ఇంకోటి ఏంటంటే వృత్తిపరమైన లోన్లు ఇస్తున్నారండి బీసీ కార్పొరేషన్ లో. నాయి బ్రాహ్మణులకి పనిముట్లు, ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళు ఎలక్ట్రీషియన్ సంబంధించిన బీసీ కార్పొరేషన్ లోన్లు, అలాగే వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడమే కాకుండా బీసీ కళ్యాణోత్సవం పథకం ఉండేది. ఎవరన్నా బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 2 లక్షల వరకు ఫ్రీగా ఇచ్చావు, దాన్ని ఎత్తేసాడు. సో టోటల్గా ఏంటంటే బీసీ సమాజ వర్గాన్ని తడి గొంతుతో గొంతు కోసాడు జగన్మోహన్ గారు. ఇది ఒక 4 ఏళ్ళ తెలిసిపోయింది, తెలుసుకునేసారు. అక్కడ నుంచి తిరుగుబాటు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎన్ని మెకానిజం చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళ మార్పు రాలేదు. అది రాలేదని విషయం వచ్చిన తర్వాత తెలిసింది. సో ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా మేము చెప్తే కాపులు, బీసీలు కలిసి జగన్మోహన్ గారికి వేసేస్తారు అనుకున్నారు. వాళ్ళు పూర్తిగా ఈయన కత్తి పెట్టేశారు, వాళ్ళు భూస్థాపితం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్కి, బీసీ సమాజ వర్గానికి, బలి సమాజ వర్గం గొడవలు పెడితే మళ్ళీ చీలిపోతారనే ఆలోచనతో కొత్త కార్డు, కొత్త ప్లాన్ వేసింది. దానికోసం కొంతసేపు బీసీ నాయకులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతుంటే అప్పుడు ఎవరైతే బీసీ నాయకులు అని చెప్పుకున్న హరిరావు జోగాయి కావచ్చు, మొదటి పదనామ కావచ్చు, ఇప్పుడు రావట్లే బయటికి. సో ఇప్పుడు కొంతమంది తీసుకొస్తున్నాడు. అవంతి శ్రీనివాస్ కానీ, ఆయన ఎవరో విశాఖపట్నంలో ఉంటాడు, కోడిగుడ్డు, అరగుడ్డు, 3 గుడ్లు అంటున్నాడు. ఆయన మాజీ మంత్రి. ఆయన వీళ్ళందరూ కూడా బీసీ సమాజ వర్గంలో ఉన్నారని చెప్పి కాపు కృష్ణరావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. నీకు వద్దున, నీకు నీ పార్టీకి నమస్కారం. వాళ్ళందరినీ మళ్ళీ దూవుతున్నాడు, వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్ళిపోయినా. సో వాళ్ళెవరు కూడా నమ్మకపోగా ఒక కుట్ర రాజకీయం మొదలు పెట్టాడు. ఎందుకంటే బీసీకి రిజర్వేషన్ ఇద్దాం, బీసీలో అమలు చేద్దాం, బీసీ వ్యతిరేకంగా మనం పవన్ కళ్యాణ్ వ్యతిరేక చర్చకపోతే మళ్ళీ అధికారం రాము అనే ఒక నిత్యమైన ఆలోచన తీసుకొచ్చి ఈరోజు బీసీల్లో స్విచ్ పెట్టడానికి మొదలు పెట్టాడు. అయితే దీన్ని పవన్ కళ్యాణ్కి ఏమీ అనకుండా బాబు గారు తెలియదు. ఎందుకంటే మళ్ళీ బీసీలు వ్యతిరేకిస్తారని పవన్ కళ్యాణ్ ఏమనకుండా పవన్ కళ్యాణ్ చుట్టూ గండి కొట్టాలని, ఆయన చుట్టూ ఉన్నటువంటి బీసీ సమాజ వర్గాన్ని, కాపు సమాజ వర్గాన్ని బయట తీసుకురావాలని చెప్పి పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురం వెళ్ళిన పులి పిల్లి అయిపోయింది, తిరుక్కొచ్చేసింది. ఆడ గోబ్యాక్ అని తరిమారు. మరి పిఠాపురం వెళ్ళి ఏం బీకావు? పిల్లి గంతులు వేసినా పట్టించుకోవాలా, కుప్పు గంతులు వేసినా పట్టించుకోవాలా. మెయిన్ ఎత్తుగడ ఏంటంటే పిఠాపురం నుంచే స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు. పిఠాపురంలో వ్యతిరేక రావడంతో మళ్ళీ ఎందుకు వచ్చిన బాధలే, నేను పులిని కాదు పిల్లిని తేలిపోయిందని చెప్పి ఎందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కాపు సమాజ వర్గంతో మాట్లాడుకొని ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్కి యొక్క ఓటింగ్ ని మనం గండికొట్టకపోతే 2029లో గెలవలేమనే ఒక కుట్ర జరుగుతా ఉంది. దీన్ని బీసీ సమాజ వర్గం గెస్ చేసింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి మేము మోసపోయాం, ఒకసారి అంటే మళ్ళీ మోసపోవడానికి మేము అమాయకులం కాదు, పైగా నువ్వు చెబితే ఈయనే పాలేగాళం కాదని చెప్పి వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పబోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాను అటర్పాలు అవుతుంది కూడా. కాబట్టి ఇది తెలియకుండా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. లాగి లెంకాయ కొడతారు, దిమ్మ తిరిగి మళ్ళీ లండన్కి వెళ్ళి మందులు మార్చుకుంటాడు.